ఏపీ ఆర్థిక సాయం కోసం అన్ని రకాల దన్ను కోసం కేంద్రం మీద ఆధారపడి రాజధాని విషయంలోనే కాదు జాతీయ ప్రాజెక్టు పోలవరం లాంటి విషయాల్లో కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. పైగా ప్రతి విషయంలోనూ ఆర్థిక సహాయం కోసం నోరు తెరిచి చేయి చాపి ఢిల్లీ వైపు చూడాల్సిన పరిస్థితి. ఇది ఓపెన్ సీక్రెటే కదా. మరి ఇలాంటి టైంలో మేము అన్కండిషనల్ గా కేంద్రానికి మద్దతు ఇస్తాము 29 వరకే కాదు ఆ తర్వాత కూడా అంటూ బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా లోకేష్ ప్రకటన చేయడానికి కారణం ఏంటి? రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారా, లేదంటే రాజకీయంగా గతంలో వేసిన తప్పటడుగుల్ని కవర్ చేసుకుని క్రెడిబిలిటీ డెఫిసిట్ ని ఓవర్కమ్ అవడానికి ఇప్పటి ప్రయోజనాలు ఫణంగా పెడుతున్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఇంకో పక్క నుంచి జగన్ ప్రయోగించిన అస్త్రం మరోసారి చంద్రబాబు ఢిల్లీ వ్యూహాల మీద భారీగా భయంకరంగా ప్రభావం చూపుతోందా అని కూడా మనకు అనిపిస్తా ఉంది. అవునా, అది నిజమేనా? ఇంతకీ లోకేష్ చెప్పిన అన్కండిషనల్ అనే మాట కౌంటర్ ప్రొడక్టివ్ అవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని రాజకీయంగా 360 డిగ్రీస్ ఆలోచన ఉన్న వాళ్ళకి ఎందుకు అనిపిస్తోంది? బీజేపీకి మోడీకి అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తాము, మోడీ నాయకత్వం ఇప్పుడు దేశానికి అవసరం అని లోకేష్ ఇచ్చిన ప్రకటన మీద దేశవ్యాప్తంగా రాజకీయ ఆశ్చర్యం బయటపడుతోంది. ఎస్, మోడీ ఇంపాక్ట్ డైల్యూట్ అవుతోందని, మోడీకి ఎప్పుడూ లేనంతగా సవాళ్లు వస్తూ ఉన్నాయి అని మిగతా పార్టీలకే కాదు బీజేపీకి కూడా తెలుసు, ఆర్ఎస్ఎస్ కూడా అర్థమైంది. అందుకోసమే జేపీ నడ్డా ప్లేస్ లో మరో కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు దాదాపు ఏడాదిన్నర కాలంగా మల్లగుల్లాలు పడే పరిస్థితి ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి వచ్చింది. ఎందుకంటే వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ మోడీ అనే చర్చ ఇప్పుడు ఆ వర్గాల్లో ఉంది. అలాగే దేశవ్యాప్తంగా పార్టీలన్నీ కూడా ఏ క్షణం ఏమైనా జరగచ్చు అనే అలర్ట్నెస్ తో ఉన్నాయి. ఇలాంటి టైంలో మామూలుగా అయితే మన మద్దతు మీద ఆధారపడి కేంద్రం మనుగడ సాగిస్తూ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు సాధించటం అనేది ఫస్ట్ ప్రయారిటీ అయ్యుండాలి. కేంద్రం నుంచి మనకేం కావాలి, లాంగ్ పెండింగ్ డిమాండ్స్ ఏమున్నాయి, లేకపోతే మన రాజకీయ తప్పిదాల వల్ల పూర్తి చేయలేకపోయిన జాతీయ ప్రాజెక్టుల్ని పూర్తి చేయడం ఎలాగా, అప్పుల ఊబిలోంచి బయటపడడానికి ఇంకా ఎలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ సపోర్ట్ కేంద్రం నుంచి తీసుకోవచ్చు లాంటివి ఆలోచించాలి. అప్లికేషన్లు రాష్ట్రానికి పనికొచ్చేవి పెట్టి కేంద్రం నుంచి సాధ్యమైనంత ప్రయోజనాన్ని డిరైవ్ చేసుకోవాలి, రాబట్టుకోవాలి. కానీ దానికి భిన్నంగా మేము అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాము, అసలు మా వైపు నుంచి షరతులే లేవు అని చెప్పడాన్ని బట్టి చూస్తే మనకొచ్చిన అపరిమితమైన మెజారిటీని మనం గ్రాంటెడ్ కి తీసుకున్నాము. మనం రాజకీయంగా గతంలో చేసిన తప్పిదాలు, ఏది 2019కి ముందు నల్ల చొక్కాలేసి యుద్ధాలు చేసినప్పటి పరిస్థితుల్ని కరెక్ట్ చేసేందుకు ఇప్పటి సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా వాడుకోవాలనుకుంటున్నాము. ఇదంతా మన రాజకీయం కోసమే జరుగుతోంది అనే క్లారిటీ ఆంధ్రులకే కాదు అందరికీ వస్తుంది. ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ద సిచ్యువేషన్ వాస్ ఇన్ 2019. ఇది ఒక పాయింట్ అయితే, రెండోది జగన్ ప్రయోగించిన అస్త్రం అనుకున్నాం కదా. ఎస్, అదేంటో చూద్దాం. 2019కి ముందు కూడా మోడీ మీద చంద్రబాబు యుద్ధం చేయాలి అనే నిర్ణయానికి ప్రధాన కారణం వైసీపీకి బీజేపీకి మధ్య దూరం తగ్గుతోంది, ఫ్రెండ్షిప్ ఏదో నడుస్తా ఉంది అనే భయము అభద్రతే ప్రధాన కారణం. అందుకోసమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నాం కేంద్రం మీద అని 2019 ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించినప్పుడు మోడీ స్వయంగా ఫోన్ చేసి మీరు వైఎస్ఆర్సీపీ ట్రాప్ లో పడుతున్నారు అని అనడాన్ని కూడా చాలా మంది ఇప్పటికీ గుర్తు చేస్తూ ఉంటారు. ఎస్, అంటే అప్పటి నిర్ణయానికి వైసీపీ వైపు నుంచి తోసుకొచ్చేస్తోంది ఎఫెక్ట్ అనే భయమే కారణం అని అర్థమవుతుంది మనకి. అలాగే ఇప్పుడు కూడా జగన్ ఒక ఆయుధాన్ని ఆల్రెడీ ప్రయోగించున్నారు. రాహుల్ గాంధీకి చంద్రబాబుకి మధ్య హాట్ లైన్ నడుస్తోంది అన్నారు కదా. చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ త్రూ రేవంత్ రెడ్డి హాట్ లైన్. ఆ ఇంపాక్ట్ దేశ వ్యాప్తంగా కనపడుతోంది, కలకలం కూడా రేగింది. ఎందుకంటే చంద్రబాబు ఆల్రెడీ ఇంతకు ముందు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని సైడ్ బారిన చరిత్ర ఉంది కాబట్టి అవునా నిజమేనా అని డిస్కషన్ డిబేట్ స్టార్ట్ అయితే శివసేన కాంగ్రెస్ లాంటి పార్టీలు నేరుగా పోక్ చేయడాన్ని మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు లోకేష్ మేము ఎప్పటికీ బీజేపీతోనే ఉంటాము, మోడీనే మా నాయకుడు, మా సపోర్ట్ అన్కండిషనల్ అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ జగన్స్
ఎఫెక్ట్. జగన్ హాట్లైన్ కామెంట్ చేసిన తర్వాత ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసిందేమో అని టీడీపీ డిఫెన్సివ్ గా ఆలోచించడం కనపడుతోంది. అది ఫ్యాక్ట్. మరి ఇలాంటి వ్యూహం కౌంటర్ ప్రొడక్టివ్ అవ్వచ్చు టీడీపీ ఆలోచన అని ఎందుకంటున్నారు అంటే, ఎస్, దేశవ్యాప్తంగా మోడీ ప్రభ తగ్గుతోందా అనే చర్చ జరుగుతూ ఉంది. ఇంకో పక్క నుంచి రేపు బీహార్ ఎన్నికల్లోనూ ఆ తర్వాత జరిగే యూపీ ఎన్నికల్లోనూ బీజేపీకి నెగిటివ్ రిజల్ట్ వచ్చిందనుకోండి, ఆ తర్వాత ఓట్ చోరీ వ్యవహారం దేశవ్యాప్త ఎజెండా అయి కూర్చొని రాజకీయంగా బీజేపీ కొంపముంచే సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు బీజేపీతోనే ఉంటాము అని ప్రకటించిన టీడీపీ ఆటోమేటిక్ గా రాజకీయంగా మునిగే ప్రమాదం ఉండి తీరు. దానికి తోడు రాష్ట్రంలో వచ్చే వ్యతిరేకత అంటే ఆ మైనస్ ఎంత లోపలికి కొడుతుంది అనేది చెప్పడానికి కష్టం. అందుకోసమే ప్రస్తుతం ఉన్న ఫ్లూయిడ్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కళ్ళు చాలా కేర్ఫుల్ గా రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, రాష్ట్ర ప్రయోజనాల విషయం ఏంటి అని ఆలోచించి ఆచితూచి వ్యవహరిస్తూ మా ప్రయోజనాలు మా ప్రజల ప్రయోజనాలకు బట్టి వ్యవహరిస్తాం అని చెప్పడానికి ట్రై చేస్తున్న టైంలో అన్నిటినీ గ్రాంటెడ్ కి తీసుకుని మేము బేషరతుగా అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తాము అని లోకేష్ ప్రకటించడాన్ని బట్టి చూస్తే ఇదంతా కేవలం గతంలో వేసిన తప్పటడుగుల్ని, ట్రస్ట్ డెఫిసిట్ ని భర్తీ చేసుకునే ప్రయత్నమే తప్ప అందులో రాష్ట్ర ప్రయోజనాలు అనే ఆస్పెక్ట్ లేనే లేదేమో అని ఎవరికైనా అనిపిస్తుంది. అవునా?